వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపు చర్యలు ఆగట్లేదు. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ఏళ్ల క్రితం మహేష్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటనపై విచారణ జరిపిన రైల్వే పోలీసులు మహేష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు. అయితే తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి వేధింపుల వల్ల ఆ యువకుడు మరణించాడని తాజాగా కేసు నమోదు చేశారు అనంతపురం రూరల్ పోలీసులు. రాజకీయ వేధింపుల్లో భాగంగా తోపుదుర్తి రాజాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని రాప్తాడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటున్నారు. తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి, చెప్పండి. రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ప్రస్తుతం ఏంటి పరిస్థితి అక్కడ? సో ఎప్పుడో జరిగిన ఆత్మహత్య అని తేల్చిన తర్వాత కూడా ఈ కేసుని ఏ రకంగా చూడాలి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అదే అనంతపురం జిల్లాలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే వాస్తవానికి 2 సంవత్సరాల కిందట మహేష్ అనే యువకుడు రైలు పట్టాల దగ్గర శవమైతే తెలియదు. అయితే ఇది పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత రైల్వే పోలీసులు స్పష్టమైన రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఇది ఆత్మహత్యలని చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ తేలిన పరిస్థితి. అయితే తాజాగా ఈ ఘటనకు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కారణమని ఒక ఎఫ్ఐఆర్ ని నమోదు చేస్తూ 108 సెక్షన్ ని కింద యాడ్ చేస్తూ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆ కేసులో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి తాజాగా అరెస్ట్ చేయడం పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఎప్పుడో 2 సంవత్సరాల కిందట ఇన్సిడెంట్ జరిగింది. ఆ కేసుకు సంబంధించి రైల్వే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు, పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే మరో కేసు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కొత్తగా నమోదు చేసి ఇప్పుడు తాజాగా తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి పూర్తిగా వివాదాస్పదంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఈ ముమ్మాటికి రాజకీయ కక్ష చర్యలో భాగంగానే జరుగుతోంది. టీడీపీ నేతలు ఒత్తిడితోనే పోలీసులు తోపుదుర్తి రాజా పైన కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేశారని పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, కానీ ఎలా చూడాలంటే 2 రోజుల క్రితం మనం చూసాం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బందోబస్తు ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో దాన్ని కూడా తొలగించారు అనే వార్తలు కూడా చూసాం. అనంతరం తోపుదుర్తి అన్నను ఈ రకంగా అరెస్ట్ చేయటం అంటే ఏంటి? ఏదైనా పక్క ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే తోపుదుర్తి ఫ్యామిలీకి సంబంధించి ఒక కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పాలి. వాస్తవానికి గత కొన్ని రోజుల కిందటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి భద్రతను తొలగించారు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఆయనకు గన్మెన్ ఉన్నారు. కొన్ని రోజుల కిందటే ఆయనకి భద్రత అవసరం లేదని భావించిన టీడీపీ ప్రభుత్వం గన్మెన్ ఒకసారిగా ఉపసంహరించింది. దీన్ని పూర్తి స్థాయిలో ఖండించారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అయితే ఇప్పుడు తాజాగా తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా ఖచ్చితంగా తోపుదుర్తి ఫ్యామిలీ పైన రాజకీయ కక్ష సాధింపుల్లో ఆ కుటుంబాన్ని అణచివేయాలన్న కుట్ర అయితే జరుగుతుందని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటం చేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.